కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనము కొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ చూద్దాము. అండ్ అదాని గ్రూప్ స్టాక్స్ చాలా బాగా పెరుగుతున్నాయి. మెటల్స్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ అమెరికా లాస్ ఈజీ యూరప్ గెయిన్ అన్నట్లు చూస్తున్నాము. సో మనకు వచ్చేసి ఇండియా ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ టాలెంట్ అన్నట్లు మనకు తెలుసు అండి. సో ఏ టాలెంట్ అయితే అమెరికా మిస్ అవుతుందో అది ఇప్పుడు యూరప్కి గెయిన్ అవబోతుందా అంటే అవబోతుందనే మనం చెప్పొచ్చు. సో ప్రస్తుతానికి ఐటీ కంపెనీస్ కొంత సెల్ ఆఫ్ ఉన్న తర్వాత మళ్ళీ పికప్ అవుతాయి. ఓకే, సో ప్రస్తుతం వచ్చేసి ఐటీ ఏదైతే ఉందో మీ దగ్గర స్టాక్స్ కొంత పర్సెంట్ అయితే సెల్ చేసుకోండి. నెక్స్ట్ మనకు వచ్చేసి డాక్టర్స్ మే ఎగ్జామ్ట్ ఫ్రమ్ మనకు వచ్చేసి H1B ఫీ ఏదైతే ఉందో దానికి డాక్టర్స్ ఎగ్జామ్ట్ అన్నట్లుగా చెబుతున్నారు. ఇది మనకి హెల్త్ కేర్ సెగ్మెంట్ కొంత పాజిటివ్ ఉంటుందండి, హాస్పిటల్ సెగ్మెంట్స్కి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూద్దాము. పుతిన్ వచ్చేసి మనకి ట్రంప్కి ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏంటంటే మనకి 1 year దాకా న్యూక్లియర్ ఆర్మ్స్ కంట్రోల్ డీల్ మీద సంతకం చేస్తున్నట్లుగా మనకి ఇది ఒక సూపర్నోవా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా వార్ ఎప్పటి నుంచి జరుగుతుంది. సో ఇది ఒక ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ మనకు వచ్చేసి యుద్ధం ఆగడానికి ఇది ఒక మంచి స్టెప్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 1.7 lakh crore బూమ్ ఇన్ 2 days అదానీ స్టాక్స్ అండి. దీనికి గల మేజర్ కారణం ఏంటంటే మనకి సెబీ ఏదైతే ఉందో అది వచ్చేసి క్లియరెన్స్ ఇచ్చేసింది. సో సెబీ ఏదైతే ఇంతకుముందు హిండెన్బర్గ్ ఎలిగేషన్స్ ఏదైతే ఉందో లాస్ట్ 2 days మనకు వచ్చేసి సెబీ క్లియరెన్స్ ఇచ్చేసింది. కాబట్టి ఇప్పుడు అదానీ గ్రూప్ స్టాక్స్ ఏవైతే ఇయర్ హైకి ఇయర్ లోకి డిఫరెన్స్ ఏదైతే ఎక్కువ ఉంటుందో వాటిల్లో అయితే మనీ అయితే పంపించేయండి. సో నిన్న వచ్చేసి అదానీ పవర్ వచ్చేసి అప్పర్ సర్కిట్ 20% ఉంది. ఈవెన్ మనకు వచ్చేసి సో అదానీ పవర్ షేర్స్ మనకు వచ్చేసి 80% క్రాష్ అన్నట్టుగా మనకి అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే అదానీ షేర్స్ వచ్చేసి మనకి స్టాక్ స్ప్లిట్ అయితే జరిగింది 1:5. సో 750 ఉండేది 150కి మనకు వచ్చేసి ట్రేడింగ్ అవడం చూస్తున్నాము. సో మనకి 150కి లెవెల్స్ నుంచి 180 లెవెల్స్ నియర్ అబౌట్ 20% అప్పర్ సర్కిట్ ఉంది నేను అదానీ పవర్ అదానీ గ్రూప్ స్టాక్స్. సో మొన్న హిండెన్బర్గ్ వల్ల ఏదైతే మనకి ఫాల్ అయిందో ఇప్పుడు వచ్చేసి అది మొత్తం రికవర్ అయింది. అంతకు మించి హయ్యర్ లెవెల్స్ అయితే వెళ్ళబోతున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐటీ స్టాక్స్ వచ్చేసి బికాజ్ ఆఫ్ వీసా బిల్ 82,600 crores లాస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఓన్లీ నిన్న మార్కెట్ కరెక్షన్ బికాజ్ ఆఫ్ ఐటీ స్టాక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ సిల్వర్ విపరీతమైన హైస్ అయిపోతుంది. దీనికి మనం కూడా కొన్ని లెవెల్స్ చెప్పాము. ఆ లెవెల్స్ ఎంతవరకు అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి కొన్ని స్టాక్స్ చూద్దామండి. దాని తర్వాత మనం లెవెల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, సిల్వర్ 1,33,000 ఎంత కనిపిస్తుంది, 1,33,601. సో నిన్న ఒక్కరోజే 4,000 దాకా పెరిగింది. ఈవెన్ గోల్డ్ చూసినట్లయితే ఈవెన్ ఎందుకంటే మనకి దసరా కూడా వస్తుంది, దివాళీ వస్తుంది కాబట్టి ఈ మెటల్స్లో అయితే ఇంకా పాజిటివ్ మూమెంటం అయితే ఉంటుంది. మెటల్స్లో పాజిటివ్ మూమెంటం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కువగా మీకు ఈవెన్ 40s 50s లెవెల్స్ నుంచి ఈ గోల్డ్ బీస్ అనేది రికమెండ్ చేస్తూనే ఉన్నాను. సో ఈవెన్ 80 దగ్గర కూడా యావరేజ్ చేయమన్నాను. అండ్ ఈవెన్ సిల్వర్ బీస్ కూడా మీ యొక్క పోర్ట్ఫోలియోలో పెట్టుకోమని చెప్పాను. సో మెటల్స్లో ఎట్లేదన్నా మీరు పెట్టుకోవాలంటే ఎవ్రీ మంత్ ఒక 5,000 మెటల్స్లో గోల్డ్ బీస్ సిల్వర్ బీస్ అయితే పర్చేజ్ చేస్తూ ఉండండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని చూద్దాము. మనం వచ్చేసి ఐటీ స్టాక్స్ అనేది మనకి నిన్న బ్లడ్ బాత్ అనేది చెప్పొచ్చు. సో మనకి 3% టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్. కాకపోతే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఐటీ స్టాక్స్ లోస్ నుంచి మంచి రికవరీ ఇచ్చినాయి అండి. లోస్ నుంచి మనకు వచ్చేసి చూడండి 1454 నుంచి మనకు వచ్చేసి 505. సో నియర్ అబౌట్ మనకు వచ్చేసి దగ్గర 6% నుంచి మనకు వచ్చేసి మనకు వచ్చేసి ఒక 3% రికవర్ అయింది. సో ఓవరాల్గా మనకు 3% లాస్లో ఉన్న రికవరీ అయితే అయింది ఫ్రమ్ లోస్ నుంచి. సో బాటమ్స్ నుంచి కొంత రికవరీ అయింది. ఈవెన్ మనకు వచ్చేసి బాటమ్స్ నుంచి కొంత రికవరీ అయింది. అందువల్ల మనకు వచ్చేసి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది చూస్తున్నాము. సో ఇంకోటి నేను డిస్కస్ చేయాలనుకుంది ఏంటంటే మన అదానీ గ్రూప్ స్టాక్స్ అండి. ఇక్కడ చూడండి, అదానీ గ్రూప్ స్టాక్స్ చూడండి. సో అదానీ పవర్ 20%, అదానీ పోర్ట్స్ ఇంకా రియాక్ట్ అవ్వలేదు, అది మనం ఒకసారి చూద్దాము. అదానీ గ్రీన్, సో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, మనకి అంబుజా సిమెంట్స్, అదానీ పోర్ట్స్. ఓకే, సో అదానీ పోర్ట్స్ వచ్చేసి మనకి ఇంకా ఇది రిఫ్లెక్ట్ అవ్వలేదు నిన్న ర్యాలీలో. అదానీ ఎంటర్ప్రైజెస్. సో ఒకసారి మనం ఇయర్ హై ఇయర్ లోస్ కొన్ని చూద్దాం ఒకసారి. నిన్న ఏదైతే మనకి ఇది కాలేదు అవి వచ్చేసి ఇయర్ హై, ఆల్ టైమ్ హైస్, ఆల్ టైమ్ లోస్ ఏందనేది ఒకసారి మనం చూద్దాము. ఓకే, సో అదానీ ఎంటర్ప్రైజెస్ ఆల్ టైమ్ హై వచ్చేసి 4,212 ఉందండి. సో ఇమీడియట్గా మీ దగ్గర మనీ ఉంటే మాత్రం అదానీ ఎంటర్ప్రైజెస్లో ఇమీడియట్గా అయితే మనీ అయితే పంపిణీ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ అదానీ పోర్ట్స్ చూద్దాం. అదానీ పోర్ట్స్ వచ్చేసి మనకి ఇయర్ హైకి ఇయర్ లోకి అంత డిఫరెన్స్ లేదు కాబట్టి అదానీ పోర్ట్స్ అనేది వదిలేసేయండి.
నెక్స్ట్ అంబుజా సిమెంట్స్. సో అంబుజా సిమెంట్స్కి కూడా మనకు వచ్చేసి సో ఓన్లీ 100 రూపీసే మనకి డిఫరెన్స్ ఉంది. దాన్ని కూడా మనం అంత పట్టించుకోవాల్సిన పని లేదు. అదాని ఎనర్జీ సొల్యూషన్స్ అండి. చూడండి, ఇది మీకు నెక్స్ట్ రాబోయే టైంకి మల్టీ బ్యాగర్, ఇక్కడ చూడు 1000 రూపీస్ ఉంది, 4000 హై ఉంది. సో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేది రాబోతుంది అదాని ఎనర్జీ సొల్యూషన్స్. నెక్స్ట్ అదాని గ్రీన్. సో అదాని గ్రీన్ ఎనర్జీ ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ 3000. సో 2000 గ్యాప్ ఉంది. సో అంటే స్టాక్ ఎలా సెలెక్షన్ చేసుకోవాలనేది కూడా మనం చూడాలి. సో మనం మేజర్ స్టాప్ లాస్ 925 పెట్టుకొని మీరు వీటిలో అయితే ఎంటర్ అవ్వండి. నెక్స్ట్ అదాని పవర్. సో అదాని పవర్ ఎనీహో ఆల్ టైమ్ హై కాబట్టి నేను అదాని పవర్ అనేది ప్రస్తుతం పట్టించుకోవట్లేదు. సో ప్రస్తుతం నేను ఏ స్టాక్ డిస్కస్ చేశాను అదాని గ్రూప్లో, వాటిల్లో అయితే మీరు యొక్క 1 lakh ఉంటే ఇమ్మీడియట్గా పంపిణీ అయితే చేయండి. ఓకే, మెటల్స్లో ఒక 10,000 పెట్టుకోండి. ఈ అదాని గ్రూప్ స్టాక్ ఒక 3 స్టాక్స్లో 30,000 అయితే పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము మన లెవెల్స్ ఎలా ఉంది, మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనము చూద్దాము. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే సెన్సెక్స్ కానివ్వండి, నిఫ్టీ కానివ్వండి, మనకు కొంత ఫాల్ ఉంది. బికాజ్ ఈ ఫాల్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఐటీ. సో ఈవెన్ నిన్న మనకి జిఎస్టీ రిఫార్మ్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఈవెన్ బజాజ్ ఆటో ఐఎమ్ రికమెండింగ్, బజాజ్ ఆటో కూడా నేను రికమెండ్ చేస్తున్నాను. సో మనకి ఈవెన్ అమెరికా ఈ యొక్క మార్కెట్స్, సో మనకి అదర్ కంట్రీస్ మార్కెట్స్ చూసినా స్లైట్ పాజిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మనకి వేరే మార్కెట్స్తో అంత సంబంధం లేదండి, ఎందుకంటే మనకి నెక్స్ట్ జన్ జిఎస్టీ రిఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి మనం కంపల్సరీ మనీ అయితే స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఓకే, సో ఇప్పుడు లెవెల్స్ చూద్దాము. మనకు వచ్చేసి ప్రస్తుతం నిఫ్టీ లెవెల్ ఉంది 25,202 దగ్గర హాల్ట్ అయి ఉంది. ఓకే, 25,202. అదే మన గిఫ్ట్ నిఫ్టీ 25,305. ఓకే, గిఫ్ట్ నిఫ్టీ 25,305. సో 100 పాయింట్స్ మనకి డిఫరెన్స్ ఉంది. సో ఈ 100 పాయింట్స్ మనకి అప్ సైడ్ మూమెంటమా లోవర్ సైడ్ మూమెంటమ్ అనేది మన యొక్క ఆప్షన్ చైన్ డేటా, మన బ్యాక్ బోన్ అండి ఇది. ఓకే, సో ఇది మన ఆప్షన్ చైన్ డేటా బ్యాక్ బోను. సో ఇక్కడ 25,000 మనం చూసినట్లయితే రౌండ్ ఫిగర్ నియర్ టు 25,000 అండ్ 25,250 అబోవ్, మనకి 250 అబోవ్ వచ్చేసి మనకి వచ్చేసి దగ్గర దగ్గర 1 lakh 2 lakh. సో అన్నీ మోర్ దెన్ 1 lakh ఉన్నాయండి. సో మన కాల్ ఆప్షన్ సైడ్ చాలా స్ట్రాంగ్గా మార్కెట్ అనేది మూమెంటం జరగబోతుంది. ఓన్లీ బికాజ్ ట్రంప్ ఆ యొక్క వీసా బిల్లు వల్ల నిన్న కొంత కరెక్షన్ అయింది, కానీ ఇప్పుడు రానున్న నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల మార్కెట్ అనేది మంచి పాజిటివ్ మూమెంటం అయితే ఉండబోతుంది. ఈరోజు లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి చూద్దాము. నిఫ్టీ ఫస్ట్. ఓకే, సో నిఫ్టీ మనం చూసినట్లయితే మనం నిన్న మార్కెట్లో ఒక ఇన్సైడ్ క్యాండిల్ ప్యాటర్న్ అనుకున్నాము. అది ఎంతవాటికి మనకి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఎంతవాటికి మనకు వచ్చేసి హాండర్ అయిందంటే మంచిగానే హాండర్ అయిందండి. సో ఎంతవాటికి అంటే ఓన్లీ మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు, మంచిగా డౌన్ సైడ్ ట్రేడింగ్ అయితే జరిగింది. ఓకే, సో మంచి మూమెంటం అయితే ఇచ్చింది. ఈరోజు మార్కెట్ ఎలా ఉండొచ్చు అంటే నేను క్లియర్ ఈఎంఐ ప్యాటర్న్ అనేది మనం యూజ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి. సో క్లియర్ ఈఎంఐ ప్యాటర్న్ మీరైతే ఎంట్రీ అయితే ఇచ్చేసుకోండి, మీరు డైరెక్ట్ ఎంట్రీ అయితే ఇచ్చేసుకోండి. నా ఫస్ట్ టార్గెట్ 25,000, నిన్న 25,360 ఫస్ట్ టార్గెట్ పెట్టేసుకున్నాను. ఓకే, ఒకవేళ మార్కెట్ అంటే మీకు వచ్చేసి మీరు లక్కీగా మార్కెట్ ఈ లెవెల్స్లో కనుక ఓపెన్ అయితే మాత్రం బ్లైండ్గా కాల్ ఆప్షన్ బై చేయండి. సో నేనైతే ఈరోజు లేదు మార్కెట్ మంచి మూమెంటం ఓపెన్ అవ్వటం గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మాత్రం ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి కొంత హాల్టింగ్ అయితే ఉంటుంది. దాని ప్రకారం మనం పొజిషన్ అయితే తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే ఇది ఈరోజు క్లియర్ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది ఇవ్వడం జరిగింది. ఇది క్లియర్ ఈరోజు ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ. నిన్న వచ్చేసి నిఫ్టీ ఇచ్చింది, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఇస్తుంది. సో మనకి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఎందుకు ప్రిఫర్ చేద్దామంటే స్టాప్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, జస్ట్ నా స్టాప్ లాస్ ఎంత. సో అప్పర్ మనకి లైన్ బ్రేక్ అయితే నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను, లోవర్ లైన్ బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ బై చేస్తాను. నా స్టాప్ లాస్ ఎంత, జస్ట్ మనకు వచ్చేసి 251 325, ఆల్మోస్ట్ 80 పాయింట్స్ నా స్టాప్ లాస్. ఓకే, సో క్లియర్గా మీరైతే ఎంటర్ అవ్వండి. ఈరోజు లెవెల్స్ అయితే చాలా బాగా మీకు ఫెచ్చింగ్ అయితే ఉండబోతుంది. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.